హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు కాబూలీ చనా మసాలా ఈజీ స్టెప్స్తో ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఒక్కొక్కసారి మనకి అన్ని పదార్థాలు ఉండకపోవచ్చు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా కర్రీస్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కర్రీ కోసం ఫస్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటోస్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ ఇక్కడ నేను తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కానీ చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు తీసుకోండి. ఇవి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత 7 వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం సన్నంగా తరిగి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీరు ఏ పాత్రలో అయితే కర్రీ చేసుకుందాం అనుకుంటున్నారో అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులోనే ఒక యాలక, 2 లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు అంటారు కదా, అదంతా కాకుండా 1-2 రెబ్బలు వేసుకోండి. తర్వాత ఇందులోనే ఫెనల్ సీడ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసుకొని ఆ ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఫ్రై చేయండి. అలా ఫ్రై చేస్తే ఆ ఆయిల్ స్మెల్, ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. కాబూలీ చనా కానీ, బ్రౌన్ చనా కానీ, రాజ్మా కానీ ఇలా ఏవైతే ఉన్నాయో రోజు కూడా ఒకటైనా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా బెటర్ హెల్త్కి. ఈవెన్ డైజెషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ నుంచి ఇలాగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మనం ఎలాంటి స్పైసెస్ ఏమీ యాడ్ చేయకుండా, ఈవెన్ సాల్ట్ కూడా యాడ్ చేయకుండా జస్ట్ లిడ్ క్లోజ్ చేసేసి సైడ్స్ ఆయిల్ రిలీజ్ అయినంత వరకు దీన్ని దగ్గర అవ్వనివ్వండి. దీనికి కనీసం 7-10 నిమిషాలు పడుతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఈ పేస్ట్ అనేది దగ్గర పడింది, బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు కదపకుండా మీరు మూత పెట్టేసేయండి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ పేస్ట్కి ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీలో అయినా ఈసారి ఇలాంటి స్టెప్ ఫాలో అవ్వండి. చూసారు కదా, కరివేపాకు కొంచెం మగ్గిందనగా ఇందులో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకుని ఉడకబెట్టిన కాబూలీ చనా యాడ్ చేసుకోండి. ఈ కర్రీ కోసం నేను 1 కప్ కాబూలీ చనా తీసుకున్నాను. మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి కలిపేసి మనం ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందు ఏవి యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేసుకుందాం అనమాట. దీంట్లో మీ టేస్ట్కి లేదా కర్రీకి సరిపడా పసుపు, అలానే ఇక నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. కొంతమంది కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు. ఇక్కడ ఓన్లీ నేను గరం మసాలా తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ వరకు ఉంటుంది. ఇంకా ఏ మసాలాలు ఇందులో యాడ్ చేయక్కర్లేదు. ఒక్కొక్కసారి బ్యాచిలర్స్ కానీ లేదా కొంతమంది అమ్మాయిలు హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా తక్కువ స్పైసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. ఇప్పుడు కాబూలీ చనా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు. వాటర్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే మీరు చూసుకొని లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఒక 10-15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారు కదా, కర్రీ ఎంత దగ్గర పడిందో, మన గ్రేవీ చూసారా ఎంత థిక్గా వచ్చిందో. అండ్ ఇది రోటీస్లో, పూరీస్లో, ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని కర్రీ ఇంకొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే కాబూలీ చనా మసాలా రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ఈ ఇంగ్రీడియంట్ లేదు, ఆ మసాలా లేదు అని ఎలాంటి వరీస్ లేకుండా బ్యాచిలర్స్ ముఖ్యంగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మధ్య కర్రీస్ బయట నుంచి తెచ్చుకోవడం బాగా అలవాటైపోయింది. ఒకసారి ఈజీగా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా హెల్తీ అండ్ చాలా త్వరగా అయిపోతుంది కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.